ఆ ముఖం చేతనే లోకానికి పాఠం చెప్తున్నాడు. అందుకని గజాననం మహానుభావుడు కాదు. ఆయనకి గజాననం అని ఎందుకు పేరంటే గజ అంటే ఏనుగు, జగ తిరగేయండి, జగత్ జాయితే గచ్చతే వచ్చి వెళ్ళిపోయే జగత్. జగత్తుకి పరమేశ్వరుణ్ణి చేరుకోవడానికి భారం ఏమిటి? మనకున్నటువంటి తమో గుణమే. తెల్లవారుజామున లేవలేకపోవడం, భగవంతుణ్ణి ఆరాధన చేయలేకపోవడం, కాసేపు కూడా కూర్చోలేకపోవడం, ఆయన మీద మనసు పెట్టలేకపోవడం, ఇవన్నీ మనకు ఉన్నటువంటి వికారాలు. ఏనుగు ఎందుకు పైకి ఎగరలేదు? దాని శరీరమే దానికి బరువు. అన్నిటికన్నా భూమికి తక్కువ ఎగిరేది ఏది అంటే ఏనుగు. మనం ఎందుకు ఊర్ధ్వముఖ చలనం చెయ్యలేం? మనకి సంసారం బరువు. కాబట్టి జగము యొక్క స్థితిని తన ముఖము చేత చెప్పినవాడు గజముఖుడు. అది శ్రీముఖం, అందుకని సుముఖం. అందుకని గజాననం కాదు. ఎందుకు గజాననం అంటే అలా ఎందుకు